తెలంగాణ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. తెలంగాణ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీకు తెలంగాణ ఈసెట్ కౌన్సిలింగ్కి మీకు tgecet.nic.in. ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఈ నోటిఫికేషను, ఈ షెడ్యూల్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ tgecet.nic.in. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం. సో టోటల్ ఇందులో మీకు 6 స్టెప్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దీనికి డేట్ వచ్చేసి మీకు 14/6/2025 టు 18/6/2025. ఇందులో మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఆన్లైన్లో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అందులో ఉంటుంది లిస్ట్ మీకు. ఒక నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకొని ఒక డేట్ అండ్ టైం అనేది చూస్ చేసుకోవాలి. దేని కొరకు సార్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు. దీని కొరకు మీరు ఒక హెల్ప్ లైన్ సెంటర్, ఒక డేట్ అండ్ టైంలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి డేట్ వచ్చేసి ఇది. ఓకేనా? ఇది కంప్లీట్ మీకు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూడండి ఒకసారి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో ఈ సెకండ్ స్టెప్కి డేట్ వచ్చేసి మీకు 17/6/2025 టు 19/6/2025. మీరు ఫస్ట్ స్టెప్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్లో ఒక స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు కదా. సో అక్కడికి మీరు ఫిజికల్గా వెళ్ళవలసి ఉంటుంది. ఫిజికల్గా వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీనికి మీకు డేట్ వచ్చేసి 17/6/2025 టు 19/6/2025. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫిజికల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఆ లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మీరు థర్డ్ స్టెప్ చూడండి ఒకసారి. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. ఆప్షన్స్ అనేటివి మీరు ఇవ్వాలి. దీనికి మీకు డేట్ వచ్చేసి 17/6/2025 టు 21/6/2025. మా యొక్క సజెషన్ ఏంటంటే వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో దీనికి మీకు డేట్ వచ్చేసి 17/6/2025 టు 21/6/2025. తర్వాత స్టెప్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేటివి ఫ్రీజ్ అవుతాయి. దీనికి డేట్ వచ్చేసి మీకు 21/6/2025. తర్వాత మీకు ఏ కాలేజీలో ఏ సీట్ వచ్చింది, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? 25/6/2025 రోజు మీకు తెలుస్తుంది. తర్వాత చివరి స్టెప్ వచ్చేసి మీకు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 25/6/2025 టు 29/6/2025. సో ట్యూషన్ ఫీ పే చేయడము, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, దీనికి డేట్ వచ్చేసి ఇది. సో ఇది మీకు కంప్లీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. అయితే మా యొక్క సజెషన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా, నేను ఇంతకుముందు వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ షెడ్యూల్లో ఏమన్నా అప్డేషన్స్ ఉన్నా, మార్పులు ఉన్నా సరే మీకు ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. సో రెగ్యులర్గా మీరు ఆ వెబ్సైట్ను చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఇది మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇప్పుడు అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు బ్రిడ్జ్ కోర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండే బ్రిడ్జ్ కోర్స్ గురించి. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీరు డిప్లొమా నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన విద్యార్థులు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. అదే మీకు ఎఫ్సెట్ కౌన్సిలింగ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. సో వాళ్ళకు మీకు కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తామంటే ఈ బ్రిడ్జ్ కోర్స్ నుంచి ఫిల్ చేస్తాం. జనరల్గా మీరు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కొన్ని మిస్ అవుతారు కదా. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథ్స్, సి ప్రోగ్రామింగ్. ఈ 2 సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి. సో ఈ 2 కూడా మీకు బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మేము ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం మీకు. ఓకేనా? ఈ బ్రిడ్జ్ కోర్సులోనే. ఈ సాఫ్ట్ స్కిల్స్లో మీరు ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఒక స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, సో ఇటువంటివన్నీ కూడా మీకు సాఫ్ట్ స్కిల్స్లో నేర్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక బ్యాచ్ ఆఫ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ మా కాలేజీలో. ఓకేనా? తర్వాత
చాలామంది డిప్లొమా నుంచి వచ్చిన విద్యార్థులకు గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి, ఓకేనా? ఎస్. సో గవర్నమెంట్ జాబ్ రావాలంటే కంపల్సరీ మీకు కోచింగ్ కావాలి. కొంతమందికి గేటు ఈఎస్సిలో కూడా మంచి ర్యాంక్ సాధించాలని ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు, ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి మాతృ సంస్థ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి ఒక ఎడ్యుటెక్ కంపెనీ ఉంది, ఏస్ ఆన్లైన్. సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, ఏస్ ఆన్లైన్లో మీకు ఆన్లైన్ కోచింగ్, తర్వాత ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఉంటాయి. సో ఒకసారి ట్రాక్ రికార్డ్ చూడండి. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ 84 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ గేట్, 35 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ ఈఎస్సి. ఇది ట్రాక్ రికార్డ్. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ మాతృ సంస్థ సపోర్ట్ ఉంది, ఓకేనా? ఎస్. సో ఎవరికైతే ఈ ప్యాషన్ ఉందో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, గేటు ఈఎస్సిలో మంచి ర్యాంక్ రావాలి, ఓకేనా? ఎస్. సో అటువంటి వారికి బెస్ట్ చాయిస్, ఓకేనా? ఎస్, మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో రీసెంట్గా ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫ్యాకల్టీతోనే కాలేజీలోనే గేట్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇవి కొన్ని ఇమేజెస్. ఫస్ట్ ఈసీ స్టూడెంట్స్కి, తర్వాత సిఎస్ అండ్ అలైడ్ బ్రాంచెస్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ స్టూడెంట్స్కి, ఓకేనా? ఎస్. సో మా కాలేజీలో ఈ సంవత్సరం గేట్ 2025 క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్, ఓకేనా? ఎస్. ఎలక్ట్రికల్, సిఎస్సి, సిఎస్ఎం, సివిల్, ఈసీ స్టూడెంట్స్. తర్వాత మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ స్టూడెంట్స్ రాహుల్ అనే స్టూడెంట్, ఇతను కూడా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్, డిప్లొమా నుంచి జాయిన్ అయిన విద్యార్థి. ఇతనికి ఒకసారి చూడండి మీరు, 2 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, 3 కోర్ కంపెనీలతో పాటు టీజీపీఎస్సీ వారి ఏడబ్ల్ఈ గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి రాహుల్. ఇక్కడ ఉన్నది మా సారు, మా జనరల్ సెక్రటరీ సారు వైవి గోపాలకృష్ణమూర్తి సార్. మా సారు ఈ స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, అతను ఎలా సాధించాడు, ఓకేనా? ఇది మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ వీడియో, ఓకేనా? ఎస్. సో అందరూ ఒకసారి ఆ వీడియోని చూడండి, ఓకేనా? ఎస్. సో అతను ఎలా సాధించాడు, అతను ఎలా కష్టపడ్డాడు, ఓకే, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నీ కూడా ఉన్నాయి. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో రకరకాల వీడియోస్ ఉంటాయి, మోటివేషనల్ వీడియోస్, అంటే స్టూడెంట్స్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్, తర్వాత మా సార్ చాలా మోటివేషనల్ వీడియోస్ ఇస్తూ ఉంటాడు. సో ఒకసారి చూడండి ఆ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి, ఓకేనా? ఎస్. నెక్స్ట్, ర్యాంకింగ్స్ అండ్ అక్రెడిటేషన్స్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎటువంటి అక్రెడిటేషన్స్ ఉన్నాయి, ఏం ర్యాంకింగ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, నాక్. ఇది నేషనల్ లెవెల్ అక్రెడిటేషన్, ఇది కాలేజ్ లెవెల్ అక్రెడిటేషన్, అంటే కాలేజీ మొత్తానికి ఇచ్చే గుర్తింపు. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి నాక్ ఏ అక్రెడిటేషన్ ఉంది. ఏ అక్రెడిటేషన్ రావాలంటే 3.2 మార్క్స్ వచ్చాయి మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి అవుట్ ఆఫ్ 4 మార్క్స్. సో అంత ఈజీ కాదండి. సో ఒక టీము వచ్చి అన్ని ఫైల్స్ వెరిఫై చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ల్యాబ్స్ వైజ్గా, తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఆ విధంగా రకరకాల అన్నీ చూసిన తర్వాత ఈ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి నాక్ ఏ అక్రెడిటేషన్ ఉంది. తర్వాత ఎన్బిఏ అక్రెడిటేషన్, మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ ఎలిజిబుల్ కోర్సెస్కి ఎన్బిఏ అక్రెడిటేషన్ ఉంది. నాక్ అనేది కాలేజ్ లెవెల్ గుర్తింపు, ఎన్బిఏ అనేది డిపార్ట్మెంట్ లెవెల్ గుర్తింపు. మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ ఎలిజిబుల్ డిపార్ట్మెంట్స్కి ఎన్బిఏ అక్రెడిటేషన్ అనేది ఉంది. తర్వాత ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ యూజీసీ అటానమస్ ఇన్స్టిట్యూట్. అటానమస్ కాలేజ్ వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, యూనివర్సిటీ పర్మిషన్తో కొంత సిలబస్ని మనం మార్చుకోవచ్చు. సో కొంత సిలబస్ని మనం వేరీ చేసుకోవచ్చు, అంటే ప్రజెంట్ కాలానికి అనుగుణంగా ఏదైనా లేటెస్ట్ కోర్సెస్ అటువంటివి మనం ఇంట్రడ్యూస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అది మనకు అటానమస్ కాలేజ్ వల్ల ఉండే ఉపయోగం. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది యూజీసీ అటానమస్ ఇన్స్టిట్యూట్. తర్వాత ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఏఐసిటి అక్రెడిటేషన్ గుర్తింపు ఉంది. తర్వాత ఏఐసిటి లైట్. సో ఇది కూడా ఒక గుర్తింపు. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఏఐసిటి లైట్ గుర్తింపు ఉంది. తెలంగాణలో కొన్ని కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఉంది, అందులో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. తర్వాత ర్యాంకుడ్ AAA+. సో ఇండియాస్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ 2023 బై కెరియర్స్ 360 ద కంప్లీట్ కెరియర్ మ్యాగజైన్. ఓకే, సో వీళ్ళు AAA+ ర్యాంక్ ఇవ్వడం అనేది జరిగింది మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి. సో ఇవి అక్రెడిటేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లేస్మెంట్స్కి వెళ్ళడం కంటే ముందు మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మోటో వచ్చేసి ఎవ్రీ వన్ కౌంట్స్, అంటే అందరికీ ప్లేస్మెంట్ రావాలన్నదే మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మోటో. ఓకేనా? ఎస్. మా కాలేజ్ కొంతమంది టాప్ అచీవర్స్ చూడండి ఒకసారి. ఎస్. సో భావన అనే అమ్మాయికి అమెజాన్లో రావడం జరిగింది. ఒకసారి ప్యాకేజ్ చూడండి, 1,10,000 పర్ మంత్ ఇంటర్న్షిప్. ఓకే, ఇంటర్న్షిప్ మంత్కి 1,10,000. ఓకేనా? ఎస్. తర్వాత
17.8 lakhs per annum సిస్కోలో రావడం జరిగింది. 16.5 lakhs per annum పెగాలో రావడం జరిగింది. పెగా అనే కంపెనీలో చూడండి. ఈ విధంగా సమ్ ఆఫ్ అవర్ అచీవర్స్, ఓకేనా. ఎస్. సో ఈ విధంగా చూడండి, డిఫరెంట్ కంపెనీస్లో ఈ ప్యాకేజెస్లో రావడం జరిగింది. 11.3 lakhs per annum, 10.6, 10.6, 10.6, ఓకేనా. ఎస్. సో వీళ్ళే కాదు, చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను మీకు కొన్ని ఫోటోలు చూపెడుతున్నాను, ఓకేనా. ఎస్. తర్వాత ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా ఉన్నాయి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ 24-25 అంటే ప్రజెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్. ఇంకా అయిపోలేదండి, ఫైనల్ ఇయర్ ఇంకా ఉంది, సెకండ్ సెమిస్టర్ రన్ అవుతుంది ఇప్పుడు, ఓకేనా. ఎస్. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఓకేనా. ప్లేస్మెంట్స్, ఎస్. సో టోటల్ 333 ప్లేస్మెంట్స్ వచ్చాయండి ఇప్పటివరకు. ఇంకా అవుతున్నాయి, ఇంకా అయిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. యావరేజ్ ఎల్పిఏ ఎంత ఉంది? యావరేజ్ ఎల్పిఏ 4.3. సో టాప్ 10 lakhs అబో అలా చాలా తక్కువ మందికి వస్తాయి, ఓకేనా. ఎస్. ఒకరికో ఇద్దరికి రావచ్చు. కాకపోతే యావరేజ్గా ఎంత ఉంది? యావరేజ్ ఎల్పిఏ. సో మా కాలేజ్లో వచ్చిన ప్లేస్మెంట్స్ అన్నీ కూడా యావరేజ్ చూస్తే మనకి 4.3 ఎల్పిఏ, 4.3 lakhs per annum ఉందండి, ఓకేనా. ఎస్. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ యావరేజ్ ఎల్పిఏ అనేది, ఓకే. ఎస్. తర్వాత బ్రాంచ్ వైజ్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి. సిఎస్సి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ 78, ఈసీఈ 35, ఎలక్ట్రికల్ 40, మెకానికల్ 11, సివిల్ 27, ఐటీ 22, సిఎస్ఎం అంటే సిఎస్సి A&ML 81, సిఎస్డి 26, సిఎస్ఓ 13. ఇవి హయ్యెస్ట్ ప్యాకేజెస్. ఫస్ట్ సిఎస్సి చూడండి, 1.1 lakhs per month. ఇది అంటే మంత్కి, ఇది అంటే మీకు యానం పర్ ఇయర్కి చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 13 lakhs. సో ఇంటర్న్షిప్లో ఉన్నారు, ఓకేనా. ఇక్కడ సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్యాకేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్న్షిప్లోనే మీకు 13 lakhs per annum. అదేవిధంగా ఈసీఈలో 9 lakhs per annum, ఎలక్ట్రికల్లో 6 lakhs per annum. ఆ విధంగా బ్రాంచ్ వైజ్ హయ్యెస్ట్ ప్యాకేజెస్ ఇచ్చాం, ఓకేనా. ఎస్. సో ఇంకా అయిపోలేదు చెప్పాను, ప్లేస్మెంట్స్ ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత శాలరీ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి? అబౌవ్ 10 lakhs 1 ఆఫర్, between 5 to 10 lakhs 84 offers, between 3 to 5 234 offers, less than 3 14 offers, ఓకేనా. ఎస్. ఇన్ ప్రోగ్రెస్, ఓకే. ఎస్. తర్వాత ఎటువంటి కంపెనీస్లో వచ్చాయి ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో చూడండి ఒకసారి. 8 lakhs per annum అబౌవ్, దీస్ ఆర్ ద కంపెనీస్ చూడండి. అమెజాన్, Code.ai, HSBC, ఓకే. అద్వైత టెక్నాలజీస్, బీయింగ్ జీరో, క్యూబిక్ ట్రాన్స్పోర్టేషన్, పెగా సిస్టమ్స్. ఇవి టాప్, ఇవన్నీ కోర్ కంపెనీస్ అండి. ఈ సెకండ్ కాలంలో ఉన్న కోర్ కంపెనీస్. ఈ థర్డ్ కాలంలో ఉన్నవన్నీ బల్క్ హైరింగ్. సో కాగ్నిజెంట్లో ఇప్పటివరకు మా స్టూడెంట్స్ 81 మంది సెలెక్ట్ అయ్యారు, 81 స్టూడెంట్స్. ఇంకా అయిపోలేదు, ఇంకా ప్రాసెస్లో ఉంది, ఓకేనా. ఎస్. తర్వాత ఇన్ఫోసిస్, TCS, తర్వాత వర్చుసా, సా స్టూడియోస్. లాస్ట్లో చూడండి అసెంచర్ 433 స్టార్ అని ఎందుకు పెట్టానంటే 433 433 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరిగింది. ఇంకా ఇంటర్వ్యూ రిజల్ట్స్ అనేటివి రాలేదు. ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఆర్ అవైటింగ్, ఓకేనా. ఎస్. సో ఇంటర్వ్యూ రిజల్ట్స్ అనేటివి రాలేదు ఇంకా, ఓకేనా. ఎస్. సో ఇవి బల్క్ హైరింగ్. తర్వాత చూడండి ఒకసారి సివిల్ స్టూడెంట్స్. మా సివిల్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు వాళ్ళ రిలేటెడ్ కోర్ కంపెనీస్లో కూడా ప్లేస్ కావడం జరిగింది. ఇవి కొన్ని కంపెనీస్ లిస్ట్, ఓకేనా. ఎస్. మా సివిల్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన లిస్ట్, ఓకే. శోభా డెవలపర్స్, BSCPL, ధీరజ్, ఒకసారి చూడండి ఈ లిస్ట్ ఒకసారి చూడండి, ఓకేనా. ఎస్. తర్వాత అదేవిధంగా మా మెకానికల్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్, ఎస్. ఇందులో కూడా సాఫ్ట్వేరు అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ కోర్ కంపెనీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, ఓకేనా. ఎస్. తర్వాత ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్, దీస్ ఆర్ ద లిస్ట్, ఓకేనా. ఎస్. తర్వాత సర్టిఫికేషన్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఓన్లీ బీటెక్ డిగ్రీ ఒకటే ఉంటే సరిపోదండి. దాంతోపాటు మనం లేటెస్ట్ టెక్నాలజీస్లో సర్టిఫికేషన్ కోర్సెస్ అనేటివి కంప్లీట్ చేయాలి. సో దీనికోసం మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ డిగ్రీతో పాటు ప్యారలల్గా సర్టిఫికేషన్ కోర్సెస్ అనేటివి నేర్పించడం జరుగుతుంది. చూడండి ఈ రకరకాల సర్టిఫికేషన్ కోర్సెస్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, UiPath, సైబర్ సెక్యూరిటీ, పెగా, సిస్కో. సో ఎంతమంది స్టూడెంట్స్ ఒకసారి చూడండి. ఎస్. ఇవి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ 21-25 బ్యాచ్ స్టూడెంట్స్, ఓకేనా. ఎస్. వీళ్ళందరూ కూడా, ఓకేనా. ఎస్. సో ఇటువంటి సర్టిఫికేషన్ కోర్సెస్లో సర్టిఫికేషన్స్ అనేటివి కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్. ఇంతకుముందు చూపించాను కదా ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ అనేటివి ఊరికే రావండి, ఓకేనా. ఎస్. దీనికి ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక ఉండాలి, ఓకేనా. పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఉండాలి. సో ఎటువంటి ట్రైనింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం మా కాలేజ్లో అంటే ఇంపార్టెంట్ బటర్ఫ్లై ప్రోగ్రామ్. బటర్ఫ్లై అనేది 4 దశలలో రూపాంతరం చెంది ఒక అందమైన దశకు అనేది వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము కూడా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని టోటల్ 4 పార్ట్స్గా డివైడ్ చేసాం.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పించాలి, సెకండ్ ఇయర్లో ఏం నేర్పించాలి, థర్డ్ ఇయర్లో ఏం నేర్పించాలి, ఫైనల్ ఇయర్లో ఏం నేర్పించాలి అనేది ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామింగ్ చేసి రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు టైం టేబుల్లో ఈ ప్రోగ్రామ్స్ని ఇన్సర్ట్ చేసి ప్యారలల్గా మేము నేర్పిస్తాం. ఓకేనా? ఎస్. సో ఈ విధంగా పర్ఫెక్ట్ ప్రణాళిక వల్ల ఫైనల్ ఇయర్లో అతను ప్లేస్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఎస్. సో దీంతో పాటు టు మేక్ స్టూడెంట్ ఆల్రౌండర్స్ ద్రోణాలయ ఏస్ ఫినిషింగ్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో అర్జున అనే ప్రోగ్రామ్ ద్వారా కాంపిటేటివ్ ప్రోగ్రాంలో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. విహాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇస్తారు. కలాం అనే ప్రోగ్రామ్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఓకేనా? ఎస్. సో ఈ విధంగా ట్రైనింగ్ కోర్సెస్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత మా స్టూడెంట్స్ కొన్ని అచీవ్మెంట్స్ చూడండి ఒకసారి. ఎస్, ఇది ఒక ప్రోగ్రామ్, దిస్ ఈజ్ సపోర్టెడ్ బై గూగుల్, టాలెంట్ స్ప్రింట్ ఉమెన్ ఇంజనీర్స్. సో ఇది ఫస్ట్ ఇయర్ బీటెక్ ఉమెన్ ఇంజనీర్స్కి టోటల్ ఇండియా వైజ్గా 200 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? ఎస్. సో రకరకాల దశల వారీగా టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత టోటల్ 200 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి 100% స్పాన్సర్షిప్ ఆఫ్ ₹3 lakhs విత్ స్టైఫండ్ ఆఫ్ ₹1 lakh. సో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ స్పాన్సర్షిప్ ఆఫ్ ₹3 lakhs. ఓకే, 100% స్పాన్సర్షిప్. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు ఈ ప్రోగ్రామ్కి. ఓకేనా? ఎస్. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఓకేనా? ఎస్. చూడండి ఒకసారి. ఎస్ ఎస్ చూడండి ఒకసారి. ఎస్. ఓకే. ఎస్, ఇది ఒక ఫస్ట్ అచీవ్మెంట్. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఎస్, ఇది కూడా ఒక నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్. ఓకేనా? ఎస్. సో టోటల్ 6000+ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేస్తే 1040 ప్రాజెక్ట్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో 2 out of top 3 అండ్ టోటల్ 7 out of top 25 ఆర్ ఫ్రమ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఇది కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత ఇది కూడా ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్. టోటల్ 29,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ గాట్ ఫ్రమ్ అవర్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. షీఈ్ ఆర్తి గాట్ సెకండ్ ప్రైజ్ అండ్ ప్రణీత గాట్ థర్డ్ ప్రైజ్. ఓకేనా? ఎస్. సో ఇవి మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కొన్ని అచీవ్మెంట్స్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఒకసారి. మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఆడిటోరియం, 800+ కెపాసిటీ. కొన్ని ఇమేజెస్ చూపెడుతున్నాను మీకు నేను. ఎస్. తర్వాత ఇవి హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. తర్వాత కాలేజ్ బిల్డింగ్స్. సో ఆడిటోరియం, గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్. ఓకేనా? ఎస్. ఇందులో ప్లేస్మెంట్ బ్లాకు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటాయి. ఓకేనా? ఎస్, ఇది ఒక బ్లాకు. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ అనదర్ బ్లాక్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియల్ వ్యూ ఒకసారి చూడండి. ఏరియల్ వ్యూ. ఇదేదో గ్రాఫిక్స్ కాదు, ఇది మీరు ఒకసారి ఫిజికల్గా వచ్చి ఒకసారి కాలేజ్ వచ్చి చూడండి. ఓకేనా? ఎస్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్డ్. సో ఏమేం కోర్సెస్ ఉన్నాయి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చూడండి ఒకసారి. సో సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, సిఎస్ఎం కోర్స్ కోడ్, సిఎస్సి డేటా సైన్స్ కోర్స్ కోడ్ వచ్చేసి సిఎస్డి, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ కోర్స్ కోడ్ వచ్చేసి సిఎస్ఓ, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ డిఫరెంట్ కోర్సెస్ మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాయి. తర్వాత ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసెట్ కోడ్ వచ్చేసి ఏసీఈజీ, జీ అంటే గట్కేసర్. నెక్స్ట్, ఫర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.